మా రామకృష్ణారెడ్డి 50 రోజులు ఉన్నాడు ఎమ్మెల్యే, వచ్చాడు. మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారు ఇప్పుడు లోపల ఉన్నాడు, వస్తాడు, అక్కడే ఉన్నాడు కదా. ఇంకా ఎవరినో విడుదల రజనీ గారిని లోపలేస్తామంటున్నారు, అదేంటి నాని గారిని లోపలేస్తామంటున్నారు. అప్పుడప్పుడు ఆయన ఎవరో ఉన్నాడు విజయవాడలో, నిన్ను కూడా వేస్తాం అమ్మటి అంటున్నాడు. ఎవడు భయపడతాడు చెప్పండి, నాకు అర్థం కాల. భయపడేవాడు ఎవ్వరు లేరు, భయపడి ఉంటే సర్దుకుంటారు, సర్దుకొనివ్వండి. టైం వచ్చినప్పుడు అద్భుతంగా ముందుకు సాగుతాం. ఏసీబీ కేసులకి, సిఐడి కేసులకి, పోలీసు కేసులకి, నిర్బంధాలకి, అరెస్టులకి జడిసే పనే లేదు. నీకు శ్లోకం చూసేవాళ్ళ చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు, అరెస్టులను సాగించి ప్రజాశక్తి నడ్డలేరు. దీని కొద్దిగా బాబు సవరణ చేస్తున్నా, అరెస్టులను సాగించి జగన్ శక్తిని అడ్డలేరు. రాసుకోండి, ఆ తర్వాత చూసుకోండి. ఈ 4 సంవత్సరాల్లో ఈ వికృతమైన చేష్టలు చేస్తున్నా, పోలీసును ఆయుధంగా ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్న ఎర్రబుక్కు రచయిత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి దుస్థితి రాబోయే కాలంలో మనమే చూస్తాం.